చేపల పులుసుని తలపించే పెసరట్టు పులుసు ఎప్పుడైనా చూసారా? పెసరట్టుని కళాయిలో లావుగా వేసుకోవాలండి. వేసుకొని దానికి రెండు వైపులా బాగా కాల్చాక దాన్ని ముక్కలు కట్ చేసుకొని క్యూబ్స్లా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని కొంచెం పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుంటే మెత్తగా ఉడుకుతాయి. దీంట్లోనే సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకోండి. టమాటా ప్యూరీని కూడా బాగా మగ్గించుకోవాలి. పెసరట్టుని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి కదా, అవి క్యూబ్స్లా ఇలా చేసుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత చిదిగిపోతాయి లేకుంటే. ఇప్పుడు ఈ వేగిన దాంట్లోని మనం పసుపు, కారం వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేగిన తర్వాత చింతపండు గుజ్జుగా తీసుకొని మనం వేసుకోవాలండి. మనం ఇప్పుడు వాటర్ని, సాల్ట్ని అన్ని అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువగానే వేయండి. ఈ మరుగుతున్న దాంట్లో ఆ ముక్కలు వేసుకోవాలి. ఆ ముక్కలు చాలా వాటర్ని పీలుస్తాయండి, అందుకే కొంచెం పలచగానే పెట్టుకోవాలి. ఇలాగా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఉడికిందో లేదో చెక్ చేసుకుంటే ఉడిపోతుంది కదా. అలా ఉన్నప్పుడు కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి ఒక 2 మినిట్స్. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా తప్పకుండా.